ఈ సమాజాన్ని అణిచివేయడం, తొక్కివేయడం, ఈ దేశం నుంచి గెంటివేయడం బంగాళాఖాతంలో దట్ ఈస్ ఇంపాసిబుల్. ఆవిడ చేయలేడు, సాధ్యమే కాదు. ఇస్లాం ఏం నేర్పించింది అంటే ఇస్లాం అనేక గొప్ప క్వాలిటీస్ నేర్పించింది. దాంట్లో మొదటి క్వాలిటీ సమానత్వం, రెండో క్వాలిటీ నిర్భయం. దేనికి భయపడకుండా ఉంటాం. జాతీయవాద ముస్లింస్ వాళ్ళు చేసినటువంటి పని నాకు తెలిసి హయ్యర్ జిహాద్ చేశారు. జిహాద్ లో 2 రకాలు ఉంటాయని నేను విన్నాను. లెస్సర్ జిహాద్, హయ్యర్ జిహాద్. లెస్సర్ అంటే ఏదో ఎవరితో వెళ్ళి కొట్లాడి యుద్ధం చేయడం, అది కాదు. ప్రవక్త గారు స్వయంగా చెప్పారు, నియంత ఒక దుర్మార్గుడు అనేటువంటి రాజు ముందు నిలబడి ఒక నిరంకుశుడు మీద ఒక సత్యవాక్యం చెప్పారు, అది కూడా జిహాద్ తో సమానం. ఆ పని చేశారు మా జాతీయవాద ముస్లిం. పైడంతా వ్యతిరేకంగా ఉంటే ఒక్కళ్ళు నిలబడి మాట్లాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎందుకు తీరుస్తున్నారు భారతదేశాన్ని? మేము భయపడుతున్నాం, మేము మైనారిటీ, రేపు పొద్దున హిందువుల పాలన వస్తుంది, మమ్మల్ని తొక్కేస్తారండి. మొట్టమొదట ఇస్లాం నుంచి నేర్చుకోవాల్సినటువంటి మొదటి క్వాలిటీగా నిర్భయం. నువ్వు నిర్భయంగా ఉంటే నేర్చుకోవాలి. మక్కాలో ఎన్నో హింసలు పడినట్టు తర్వాత ప్రవక్త యొక్క అనుచరులు మనం చూడలేని వినలేని ఘోరమైనటువంటి హింసలకి లోనయ్యారు. కానీ సత్యాన్ని, వాళ్ళు అనుకున్న సత్యాన్ని వదిలిపెట్టలేదు. వాళ్ళు అక్కడి నుంచి మదీనాకు వెళ్ళారు, అక్కడ కూడా మైనారిటీ. వాళ్ళు ఎవరు భయపడలేదే. ఎందుకు భయపడతాం? మనం ఫస్ట్ భయం వదిలిపెట్టాలి. ఎందుకు భయపడాలి? మనం భయపడుతున్నాం అంటే మనం ముస్లింస్ కాదని అర్థం. నా అభిప్రాయం చెప్తున్నాను నేను. ఎందుకంటే ముస్లిం భయపడడానికి వీల్లేదు. మతంలోని గొప్ప క్వాలిటీస్ ఇవి, మతంలోని పనికిరాని క్వాలిటీస్. మనం తూర్పుకి పడమరకి తలకాయ తిప్పడం కాదని చెప్పారు. ఇంకొంచెం ముందుకెళ్ళి గడ్డం ఏ సైజుగా ఉండాలి, నన్ను క్షమించాలి, పైజామా ఏ సైజుగా ఉండాలి, లేకపోతే ఏది పాటించాలి, మనం వాష్రూమ్ గట్టి వెళ్ళాలి, ఇట్లా నుంచోవాలి. ఇది మతమేనా? ఇది కూడా మతమే, కానీ అసలు ప్రిన్సిపుల్ కాదు. సమానత్వం, నిర్భయం ఇస్లాం అంటే. చెడుకు వ్యతిరేకంగా పోరాడడం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడడం, ఒక్కళ్ళు నిలబడిన పోరాడడం. మొత్తం సమాజం అంతా నీకు ఎదురు నిలబడిన ఒక్కడో సరే సత్యాన్ని చెప్పి చచ్చిపోవడం. మక్బూల్ షర్వాణి చేసింది జిహాద్. జిహాద్ అది ఒక మనిషి చెప్పాడు పని. గఫార్ ఖాన్ చేసింది జిహాద్. నేను చాలా సార్లు సభలో చెప్పాను, ఈ సభ మొత్తం జిహాద్ అని చెప్పాను. ఇవాళ మొత్తం సమాజంలో టైడ్ ఇలా ఉండగా ఇక్కడ నిలబడి మతోన్మాదాలను వ్యతిరేకించే ముస్లిం సదస్సు, దీనికి ఇట్ సెల్ఫ్ ఇస్ జిహాద్. దీన్ని వదిలిపెట్టి మనం ఏదో వెళ్ళి మతం అంటే రిచువల్సా, మతం అంటే కర్మకాండ. ఎవరు చెప్పారు ఇది? కర్మకాండ, రిచువల్స్, వాల్యూస్ గురించి తీసుకెళ్ళడానికి మనకు వాల్యూస్ దగ్గర వెళదాం. మనం నిర్భయాలుగా ఉందాం, మనం సత్య ప్రేమికులుగా ఉందాం. సత్యాన్ని అన్వేషిస్తూ వెళుతున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అల్లా పదంలో ఉన్నాడని ప్రవక్త గారు చెప్పారు. నేను చాలా సభలో చెప్పాను, మొత్తం జై భారత్ అంతా అల్లా పదంలో ఉన్నాం. మేము వేరే పాత వల్ల మేము అల్లా పదంలో నడుస్తున్నాం. మేము జిహాద్ చేస్తామని చెప్తున్నాను. నేను జిహాదీని మేము ఖదిజ్ఞాసులుగా ప్రకటించుకుంటాం. ఖదిజ్ఞాసి అనేటువంటి శబ్దంలోనే జిహాదీ యొక్క ది అనేటువంటి వర్డ్ని తీసుకున్నాం మేము.